నమస్తే. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగానే మనం భావించాలి. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు మారితే దాంట్లో 5గురు పైన స్పీకర్ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పార్టీ ఫిరాయింపులకు ఎమ్మెల్యేలు పాల్పడలేదు అనడానికి కూడా బలమైనటువంటి కారణాలు ఉన్నాయంటూ కొన్ని కారణాలను కూడా చూపెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వాళ్ళకు వచ్చేటువంటి జీతం ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి జీతంలో బీఆర్ఎస్ ఎల్పీకి ప్రతి నెల 5,000 రూపాయలు కట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలి తప్పించి వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డరు లేకపోతే ఉంటే వేరే పార్టీలో జైన్ అన్నట్టుగా మనం వాటిని చూడలేమని చెప్పి కరాఖండిగా ఆ సంబంధించిన అంశానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది గడ్డం ప్రసాద్. సో నిజంగా అటువంటి పరిణామం ఉందా? ఒకవేళ కనుక 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీకి పోయినట్టయితే ఉంటే ఒక్క కారణంతో వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం లేదా? స్పీకర్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవచ్చు కాదనట్టు, ఎందుకంటే ఆ పార్టీలోనే గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి కొంత సానుకూలంగా ఉండొచ్చేమో. కానీ దీన్ని సుప్రీంకోర్టు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ ధర్మాసనం కానీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? సో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి కోర్టు సమ్మతిస్తుందా? కోర్టు సైతం కూడా పచ్చ జెండా ఊపుతుందా? సో ఇదే కారణాన్ని, ఇది బలమైనటువంటి కారణం కాదు కాబట్టి వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏమైనా భావిస్తుందా? ఈరోజే సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేల పైన ఈరోజు న్యాయస్థానం సైతం కూడా అక్కడ ఒక తీర్పు వెలువరించేటువంటి అవకాశం ఉంది. స్పీకర్కి సైతం గడువు పెట్టినటువంటి డేట్ ఈరోజే. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉంది? పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, కేపీ వివేకానంద కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళు పార్టీ మారినటువంటి బలమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ ఆడియోలు, వీడియోలు అవన్నిటిని కూడా కోర్టు ముంగట సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏవైతే కోర్టు ముంగట సబ్మిట్ చేసినో అవే ఆధారాలని ఇక్కడ స్పీకర్ ముందట కూడా సబ్మిట్ చేసినప్పటికీ స్పీకర్ వాటన్నిటి కూడా తిరస్కరించడం జరిగింది. కేవలం ఇవన్నీ కూడా పనికిరావు అన్నటువంటి 1-2 కారణాలు మాత్రమే చెప్పడం జరిగింది. సో ఆయన కారణాలు ఏం చెప్పిండు? స్పీకర్ ఏ రకమైనటువంటి కారణాలని చూపుతూ వీళ్ళను డిస్క్వాలిఫై చేయలేదు, వీళ్ళు పార్టీ మారలేదు అనడానికి 2-3 కారణాలు చెప్పడం జరిగింది. వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక 5గురు ఎమ్మెల్యేల పైన అయిపోయింది, మరి మిగతా 5గురు పైన ఉన్నది కదా, మరి మిగతా 5గురు పైన స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాలి కదా. మరి ఈరోజు కోర్టుకి ఏం చెప్పబోతా ఉన్నాడంటే కోర్టుకు అదే చెప్తాడు. మొన్నటి వరకు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఆ బిజీలో ఉన్నాం కాబట్టి అయినా కానీ 5గురు పైన మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది, నా నిర్ణయం ఇది, ఇంకా 5గురు పైన మేము నిర్ణయం తీసుకోవడానికి కాస్త టైం ఇవ్వని చెప్పేసి ఇలా సుప్రీంకోర్టుని స్పీకర్ కార్యాలయం నుంచి కూడా కోరేటువంటి అవకాశం, టైం పీరియడ్ను కోరేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో స్పీకర్ మరి ఇంకా గడువు ఏమన్నా ఇస్తుందా లేకపోయినట్లయితే గతంలోనే కోర్టు సైతం కూడా చెప్పడం జరిగింది, స్పీకర్ని నేరుగా హెచ్చరించడం జరిగింది, ఈసారి న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటాం అని చెప్పేసి. అంటే గట్టిగా హెచ్చరించినటువంటి సందర్భంలోనే ఇక తప్పనటువంటి స్థితిలో 5గురు ఎమ్మెల్యేల పైన మాత్రమే ఆయనే విచారణ పూర్తి చేసి ఆయన యొక్క తీర్పును వెలువరించడం జరిగింది. కారణాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, ఏం కారణాలు చెప్పిండు అనేది చూద్దాం. దాంట్లో మొన్న 5గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకాష్ గౌడ్ కావచ్చు, అరికపూడి గాంధీ కావచ్చు, గూడె మహిపాల్ రెడ్డి అండ్ తెల్ల వెంకట్రావు, అలాగే ఇంకా మిగతా ఉన్నటువంటి 5గురు ఉన్నారు. ఇంకా కడియం శ్రీహరి, దహనం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇటువంటి వాళ్ళు ఇంకా 5గురు ఉన్నారు. ఇంకా 5గురు పైన కూడా ఇంకా ఎట్లాంటి తీర్పు వెలువరించలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి 2 అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రతి నెల బీఆర్ఎస్ పార్టీకి 5,000 రూపాయలు చెల్లిస్తున్నామన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు మరి నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకైనా ఉండాలి కదా. ఇప్పుడు మీరు నిజంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలన్నటువంటి ఆ ప్రయత్నం చేసినప్పుడు, పార్టీ వాళ్ళు ఫిరాయింపులకు పాల్పడ్డప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ శాలరీ నుంచి మీ బీఆర్ఎస్ ఎల్పీకి వచ్చేటువంటి ఏవైతే ఆ కటింగ్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఎమ్మెల్యేల జీతాలకు వెళ్ళి, అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి వెళ్ళి వాళ్ళ జీతంలోకి వెళ్ళి వాళ్ళకి వచ్చేటువంటి 2 లక్షలు 2,50,000 జీతంలోకి వెళ్ళి 5,000 రూపాయలు ప్రతి నెల కట్ అయిపోతాయి బీఆర్ఎస్ ఎల్పీలోకి. ఎగ్జాక్ట్గా బీఆర్ఎస్ ఎల్పీలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పైసలు కూడా వాళ్ళకి పోతున్నాయి. మరి వీటన్నిటి కూడా వద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనాలి కదా. ఒకవేళ అది కనుక వాళ్ళు చేసినట్టయితుంటే సక్సెస్ఫుల్గా ఇలా వాళ్ళు కనీసం స్పీకర్కి ఒక కారణం చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఉండకపోవు. మరి వాళ్ళు కూడా 5,000 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు కూడా తీసుకోవడం మొదలుపెట్టి అదంతా అట్లయిపోయింది. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించింది ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీతాలు ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ కూడా
వాళ్ళ 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఎల్పీకి కట్ అయ్యి వాళ్ళకు పోతా ఉన్నాయి. ప్రతి నెల బీఆర్ఎస్ పార్టీకి 5,000 రూపాయలు చెల్లిస్తున్నామన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు మా జీతాల నుంచి 5,000 బీఆర్ఎస్ ఎల్పీ కోసం కట్ చేసుకుంటున్నారని స్పీకర్కు రాసిన లెటర్స్లో పేర్కొన్న ఎమ్మెల్యేలు. మేము ఎక్కడికి పోలేదు. ఒకవేళ కనుక మేము పార్టీ మారినట్టయితుంటే మా 5,000 రూపాయలు వాళ్ళు ఎందుకు కట్ చేసుకుంటారు? మేము ఎందుకు ఇస్తున్నాం పార్టీకి డొనేషను? కాబట్టి మేము ఆ పార్టీ వాళ్ళమే అని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వాళ్ళంతా కూడా ఇదే పాయింట్ను లేవనెత్తడం జరిగింది. కడియం, గూడెం మహిపాల్ రెడ్డి, కాళయాదయ్య, ప్రకాష్ గౌడ్ అఫిడవిట్లో ఇదే కామన్ పాయింట్గా ఉంది. వీళ్ళ దాంట్లో అదే కామన్ పాయింట్గా ఉన్నది. ఇక దానం నాగేందర్ అంటే బహిరంగంగానే దొరికింది ఆయన వ్యవహారం వేరు. మరి నిజంగా వీళ్ళందరూ కూడా పార్టీ మారలేదంటే వాళ్ళందరూ కూడా కండవ కప్పుకున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వాళ్ళు వేరే పార్టీలో సంబంధించినటువంటి కండవ కప్పుకొని బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పినటువంటి వాళ్ళే అందరూ కూడా మెజార్టీగా వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఈ పాయింట్లు మాత్రం వీళ్ళందరూ కూడా లేవనెత్తుతా ఉన్నారు. మా పైసలన్నీ కూడా బీఆర్ఎస్ ఎల్పీలో 5,000 రూపాయలు మేము ఇస్తా ఉన్నాం. ప్రతి నెల అసెంబ్లీ సెక్రటరీ నుంచి వచ్చే జీతంలో 5,000 బీఆర్ఎస్ ఎల్పీ కోసం కట్ చేస్తున్నారు. తాము పార్టీకి 5,000 ఇస్తున్నట్టుగా అఫిడవిట్లో పేర్కొన్న ఎమ్మెల్యేలు అలాంటప్పుడు పార్టీ మారినట్టు ఎలా భావిస్తారన్న ఎమ్మెల్యేలు ఈ 5,000 పార్టీ కాంట్రిబ్యూషన్ కోసమేనని ఆర్డర్లో తెలిపిన స్పీకర్ పార్టీ కోసం కాంట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నట్టే భావించాలని చెప్పేసి స్పీకర్ చెప్పడం జరిగింది. పాయింట్ ఏంటిది? ఒకటే పాయింట్. కానీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు పార్టీ మారినటువంటి దానికి కండోలు కప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వదిలేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేసి అన్నటువంటి ఆధారాలు సైతం కూడా ఇప్పుడు ఉన్నాయి. మరి ఇక స్పీకర్ నిర్ణయాన్ని కాదని సుప్రీంకోర్టు ఏమైనా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా అంటే తీసుకోవచ్చు. దీంట్లో పెద్ద సంచలనం ఏమీ లేదు. సుప్రీంకోర్టు మొదటిసారే పార్టీ ఫిరాయింపులో పాల్పడినటువంటి ఎమ్మెల్యేలని స్పీకర్ను కాదని నిర్ణయం తీసుకుంటుందంటే వివిధ రాష్ట్రాలలో జరిగింది. నేరుగా స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందుకే కోర్టు సైతం కూడా నిర్ణయం తీసుకొని డిస్క్వాలిఫై చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. 1-2 ఉదాహరణలు. వాటిని కనుక మళ్ళీ ఏమైనా రిపీట్ చేస్తుందా? నాకు తెలిసి ఈ ఉన్నటువంటి ఈ 5 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈరోజు స్పీకర్ నిర్ణయం తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కోర్టు ఏం నిర్ణయం తీసుకోకపోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే దాంట్లోనే కడియం శ్రీహరి లేడు, దానం నాగేందర్ లేడు, పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా ఆయన కూడా ఉన్నాడు. అంటే ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే. కానీ మరి వాళ్ళు రెండో దఫాలో వాళ్ళపైన స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు ఏం చెప్తుందని చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ 5 సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా సుప్రీంకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? కేవలం ఈ సంబంధించినటువంటి అంశాన్నే పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకొని 5,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే భావించాలని చెప్పేసి కోర్టు కూడా ఏమైనా చెప్తా లేదనేది మనం చూడాల్సినటువంటి అంశం. సో ఇదొక్కటి మాత్రం ఇలా కాంగ్రెస్ పార్టీకి దొరికినటువంటి ఒక బ్రహ్మాస్త్రం అనేది చెప్పుకోవాలి. స్పీకర్ కూడా డిస్క్వాలిఫై ఎందుకు చేయలేదు అంటున్నప్పుడు ఈ కారణం చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా తెలియాలి. ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ అప్పుడే వాళ్ళపైన చర్యలకు కనుక పూరుకున్నట్టయితుంటే వీటిని అన్నిటి కూడా పులి స్టాప్ పెట్టినట్టయితుంటే వాళ్ళ డబ్బులు వద్దు మనకు అని చెప్పేసి వాళ్ళు అప్పటికే వాళ్ళని సైడ్కి జరిపినట్టయితుంటే ఇలా ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశమే ఉండేది. కానీ అటువంటిది లేదు. సో చూద్దాం మరి కోర్టు ఏం చెప్పబోతా ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా మిగతా 5 సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ యొక్క నిర్ణయం ఉంటుంది. ఈ 2 కలిసిన తర్వాత మరి కోర్టు ఏం చెప్పబోతా ఉన్నది. ఒకవేళ కోర్టు ఏమైనా చెప్పినట్టయితుంటే మళ్ళీ ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది మనం చూడాలి. కానీ 1-2 ఉప ఎన్నికలు అయితే తెలంగాణలో ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మనతో.